యాక్ట్ న్యూస్ పొలిటికల్ పార్టీల్లో గ్రేటర్ ఎన్నికల హీట్ పెరిగింది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీఆర్ఎస్ ఇప్పటికే డివిజన్లలో ప్రచారం స్టార్ట్ చేశాయి. అయితే కమలం నేతలు మాత్రం కూల్గా కాని చేస్తున్నారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా సరే గ్రేటర్ పీఠంపై కాషాయం జెండా ఎగరేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు స్టేట్ బీజేపీ నేతలు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే గ్రేటర్ రాజకీయాలకు తెరలేపాయి. బీజేపీ నేతలు మాత్రం సైలెంట్ గా అండర్ గ్రౌండ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. వారం రోజుల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీనియర్ నాయకులతో ఇంటర్నల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మేడ్చల్ లాంటి శివారు ప్రాంతాల్లో అంతర్గత సమావేశాలు నిర్వహించిన బీజేపీ ముందు ముందు వాటిని మరింత విస్తృతం చేయనుంది. సిటీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటర్నల్ మీటింగ్స్ పూర్తయిన తర్వాత పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రతి 2-3 నియోజకవర్గాలకు కలిపి నిర్వహించే బహిరంగ సభలకు కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించాలన్న ప్లాన్లో ఉన్నారు కమలనాథులు. ఇప్పటికే 2 వారాల నుంచి రెగ్యులర్ గా ఎవరో ఒక కేంద్ర మంత్రి నగరానికి రావటం, కేంద్ర ప్రభుత్వ పథకాలను, తెలంగాణకు తాము ఇస్తున్న నిధులపై పదే పదే ప్రచారం చేయడం జరుగుతోంది. రీసెంట్ గా ఎమర్జెన్సీ డేపై మీటింగుకు ధర్మేంద్ర ప్రధాన్ అటెండ్ అయ్యారు. రేపు యువమోర్చా మీటింగ్లో పాల్గొనేందుకు రాజీవ్ ప్రతాప్ రూఢి రానున్నారు. హైదరాబాద్లో పార్టీ బలోపేతానికి కూడా స్పెషల్ ప్లాన్స్ రెడీ చేశారు కమలనాథులు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో ఉండలేక టీఆర్ఎస్ లోకి వెళ్లలేకుండా ఉన్న అభ్యర్థులకు కాషాయ రంగు పూయడానికి రంగం సిద్ధమైంది. తాజా మాజీ కార్పొరేటర్లే మెయిన్ టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడు మధు గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. మరో వారం 10 రోజుల్లో సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 4 మాజీ కార్పొరేటర్లు పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి.